అలాగా మసాలా వంకాయ జ్యోతి టేస్టీగా చేయగలదేమో అడగండి. ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి టాలెంట్ వాళ్ళది. మనుషుల్ని వాళ్లతో వీళ్లతో పోల్చడం కరెక్ట్ కాదు కదా. మరి నేను చెప్పాలనుకున్నది కూడా అదే. ఏంటి చెప్పేది? ఛాన్స్ దొరికినప్పుడల్లా మన పిల్లల్ని సూట్పోటి మాటలతో దెప్పిపడుస్తున్నావు కదా. వాళ్ళలాగా చదవండి, వీళ్ళలాగా మార్కులు తెచ్చుకోండి. నిన్న కూడా పిల్లల్ని పట్టుకుని క్లాస్ బీకావు. కనీసం ఈ ఎగ్జామ్స్లోనైనా కుమార్ అంకుల్ కొడుకు ప్రణవ్లాగా మార్క్స్ తెచ్చుకోండి అని. ప్రణవ్కి మన పిల్లలకి కంపారిజన్ ఏంటబ్బా? ప్రణవ్ బాగా చదివితే ఏంటి, మన చిన్నోడ్లా కీబోర్డ్ ప్లే చేస్తాడే అడుగు. మోహిత్ బాగా చదివితే ఏంటి, మన పెద్దోడ్లాగా వీడియో షూట్స్, ఎడిట్స్, షార్ట్ ఫిల్మ్ చేయగలుగుతాడు అడుగు. నో, చేయలేడు. ఎవరి టాలెంట్ వాళ్ళది గౌతమి. ఒకరి జీవితాల్ని ఇంకొకరి జీవితాలతో కంపేర్ చేద్దని ఎన్నోసార్లు చెప్పా. ముఖ్యంగా చదువు మాత్రం ఫోర్స్ చేస్తే వచ్చేది కాదు. చదవాలని ఇంట్రెస్ట్ పిల్లలకు కలగాలి. నాకు మాత్రం వాళ్ళంటే పగనా ఏంటి? వాళ్ళకి మార్కులు తక్కువ వస్తే నలుగురు 4 విధాలుగా మాట్లాడతారని నా టెన్షన్. నీకేమైనా బుద్ధుందా? ఎవరా నలుగురు? వీళ్ళు మన పిల్లలు, మనం ఫీజు కడుతున్నాము. ఆ నలుగురు కాదు అనే వాళ్ళకేంటి చాలా అంటారు. దానికి రియాక్ట్ అయ్యే వాళ్ళు మూర్ఖులు. అరే, చదువులు ఇంట్రెస్ట్ లేదంటే వాళ్ళకి ఏమంటే ఇష్టమో తెలుసుకోవాలి కదా. ఆ ఫీల్డ్లోనే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అంతేగాని ఇష్టం లేని వాటిని వాళ్ళ మీద బలవంతంగా రుద్దితే ఎలా? నలుగురు ఏమనుకుంటారా అని పిల్లల చేత బలవంతంగా చదివిస్తారు. ఫర్ సమ్ రీజన్ వాళ్ళకి మార్క్స్ తక్కువ వచ్చి మనస్తాపంతో ఏదైనా రాంగ్ స్టెప్ తీసుకుంటే అప్పుడు తల్లిదండ్రులు తలపట్టుకొని కూర్చుంటారు. అయ్యో, అనవసరంగా మా చేతులారి చేసుకున్నాం కదా అని అప్పుడు బాధపడతారు. అవసరమా? మనకు అవసరమా? ప్రథమ్, శ్యామక్, నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా వినండిరా. ఏంటమ్మా? కొన్ని రోజుల మొబైల్స్ పక్కన పెట్టి ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవ్వండిరా. అంటే బలవంతమేం లేదు, మీకు వీలైనంత వరకు కష్టపడి చదవండి. ట్రై చేయండి. ఒకవేళ మార్క్స్ తక్కువ వచ్చినా పర్వాలేదు. వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారో అని మాత్రం టెన్షన్ పెట్టుకోకండి. నలుగురేమనుకున్నా మాకు అనవసరం. సారీ, మనకు అనవసరం. మీకు మీ అమ్మా నాన్న ముఖ్యం, మాకు మీరే ముఖ్యం. మార్క్స్ తక్కువ వచ్చినా పర్వాలేదు, మళ్ళీ ట్రై చేద్దాం.